ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు. ఇది నిన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందంటే ఎవరే అంటే మొత్తం బీజేపీ వాళ్ళే. సో ఒకసారి దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఏ ఫ్లెక్సీ గురించి చాలా డీటెయిల్గా మనం చూసేట ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈటల ఏడుపై బీజేపీకి శాపం అంటూ రాష్ట్ర పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ, మోడీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తోనే గెలిచానని అనడం ఏ రాజకీయ నాయకత, బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు, ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కు వస్తున్నటువంటి ఆదరణ చూసి కడుపుమంట ఎందుకు, నేనే బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయ భ్రమ నుంచి బయటికి రా ఈటల అంటూ నిన్న మొత్తం ఈ ఫ్లెక్సీలు మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఉప్పలు అటు గట్కేసర్ సైడు విపరీతంగా వీటిని మొత్తం గోడలకు కట్టేసి ఫ్లెక్సీలు పెట్టేసి భారీగా ప్రచారం చేసేటటువంటి విషయం అయితే గమనిస్తూ ఉన్నాం. సో ఈటలకు సంబంధించినటువంటి విషయంలో ఇదంతా కూడా ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. అది కూడా ఇంటర్నల్ పార్టీలోనే జరుగుతుంది, వేరే ఎక్కడో కాదు, ఇంటర్నల్ పార్టీలోనే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అది ఎవరు ఏంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి చూడండి. ఇక కూకట్పల్లి మల్కాజ్గిరి సికింద్రాబాద్తో పాటు ఆయన ఇంటి ముందు కూడా ఏర్పాటు, బీజేపీ మీకోసం నిలబడితే పార్టీకి మీరు చేసింది ఏంటంటూ ప్రశ్నలు అంటూ చూస్తాను. బీఆర్ఎస్లో పరిస్థితే బీజేపీలోనే తెచ్చుకోవద్దంటూ విమర్శలు, ఈటలపై వ్యతిరేక ప్రచారాన్ని ఖండించిన పార్టీ నాయకులు, బీజేపీని బలహీనపరిచేందుకే కుట్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర వ్యతిరేకంగా కేపీహెచ్బీ మల్కాజ్గిరి సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు గుళ్లపోచంపల్లి డివిజన్ మునీరాబాద్ సమీపంలోని ఆయన ఇంటి ముందు కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీ ఇదంతా కూడా ఏమవుతుందంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. వేరే వాళ్ళకి ఏమవసరం? ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏమవసరం? అందులో తెలివిగా ఎవరి పేరు మన ఎంపీ అరవింద్ ఫోటో పెట్టారు, ఎంపీ అరవింద్ సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు ఆయనకు సంబంధం లేని అంశం. ఎందుకంటే అరవింద్ ఈటల కొంచెం ఎప్పటికప్పుడు క్లోజ్గానే అటు ఇటు మీటింగ్లకు, ఈయన మీటింగ్లో పోతాడు, ఆయన మీటింగ్లో పోతాడు. ఒకనొక సందర్భంలో అరవింద్ ఏమన్నాడంటే నిజామాబాద్ వేదికగా అనుకుంటా, ఈటల నేను కలిసి అధికారాలు తీసుకొస్తాం, భారతీయ జనతా పార్టీని బరాబర్ తీసుకొస్తాం, మీ ఇద్దరం కలిసి కనుక ముందుకు పోతే పార్టీ అధికారులు రావడం ఖచ్చితంగా ఖాయమని చెప్పేసి ఏనాడో చెప్పిండు కదా. మరి అదేమైనా కంటగింపుగా అయిందా బీజేపీ నాయకులు కొంతమందికి? దీని వెనకాల ఎవరున్నారు? ఇది ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఖండించరు, ఎమ్మెల్సీలు ఖండించరు, ఎంపీలు కూడా కొంతమంది ఖండించరు, ఇంకొంతమంది ఎంపీలు ఖండించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర అధ్యక్షుడు ఖండించేసిండు. ఖండించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీన్ని చేశారేమో అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. 100% ఎవరైతే ఇప్పుడు ఈటల రాజేందర్ మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగింది, సొంత పార్టీ వాళ్ళు ఈ ఫ్లెక్సీలు పెట్టని చెప్పేసి ఒక బలమైనటువంటి అభిప్రాయం జనాల్లో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఖండిస్తారు, ఎమ్మెల్సీలు ఖండిస్తారు, కొంతమంది ఎంపీలు ఖండిస్తారు, రాష్ట్ర అధ్యక్షుడు ఖండిస్తాడు. మరి ఖండించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ యొక్క ఫ్లెక్సీలు పెట్టించారని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఎంపీలు ఖండించిన ఎంపీలు ఎవరు ఉన్నారో ఒకసారి మీరు చెక్ చేస్తే అన్నీ కూడా తెలుస్తాయి. సో ఇదొక పరిస్థితి కనబడుతూ ఉంది. సో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేయడం వల్లే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గ్రూప్ రాజకీయాలు డబ్బున్న వారిని అందరం ఎక్కించే ప్రయత్నం మంచిది కాదని రాసుకొచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని ఈటల ఏడుపని అదే బీజేపీకి శాపమని విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టడం, తనను జోకేవారిని ప్రోత్సహించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టమని పేర్కొన్నారు. కాగా తమ పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొన్ని పార్టీలు శక్తులు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని రామచంద్రరావు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ ఫ్లెక్సీల ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సివి ఆనంద్ కోరినట్లు తెలిపారు. ఈటలపై దుష్ప్రచారం సమంజసం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. ఈటల కేంద్ర మంత్రి బండి సంజయ్ నాకు మధ్య గొడవలు 100% అబద్ధం, సంజయ్కి నాకు మధ్య సోదరభావం తప్ప మరొకటి లేదని అరవింద్ ఒక ప్రకటన తెలిపారు. అసలు ఇలా సంజయ్ టాపిక్ ఎందుకు వచ్చింది? అరవింద్ గారు సంజయ్ టాపిక్ తీసుకొచ్చారు అంటే చూడండి. సో ఈటలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సంయుక్తంగా తెలిపారు. కాగా రాష్ట్రంలో ప్రజలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కొందరు ఎదురు చూస్తున్నారని రామచంద్రరావు అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. అందరూ ఐక్యంగా ఉండి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో ఇది పరిస్థితి. మరి ఇలా ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం, చాలా విషయాలు ఇలా. సో బీజేపీలో ఏం జరుగుతుంది? రోజు రోజుకి వీళ్ళ యొక్క ఇండివిజువల్గా ఉన్నటువంటి ఏవైతే ఆధిపత్య పోరైతుందో ఇది బయటపడతా ఉంది. సో అది ఎంతవరకు సమంజసం వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత ఈజీగా అయితే
భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఇబ్బందికర పరిస్థితులు ఉంది. మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వల్ల ఇంకా చాలా కూరుకుపోయింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయబోతున్నారు వీళ్ళంతా కూడా? ఇందులో ఒకటి ఉంది. సో ఇక్కడ ఆధిపత్య పోరు చాలా స్పష్టంగా కనబడతా ఉంది భారతీయ జనతా పార్టీలో. ఎంపీల మధ్య, ఎమ్మెల్యేల మధ్య, రాష్ట్ర అధ్యక్షుల మధ్య ఎవరికి ఒకరికి కూడా పొసగనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఈ పరిస్థితిలో ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఇంత దుర్మార్గంగా చేస్తే పార్టీ బలహీనపడుతుంది, ఇప్పటికే బలహీనపడుతుంది. ఇలాంటి చిల్లర చేయడం వల్ల ఇంకా బలహీనపడదా? ఎవరు దీనికి కారణం? ఎవరు? 100% పార్టీలో తెలుసు, బయట తెలుసు, కామన్గా రాజకీయాలు విశ్లేషించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. సో ఇలా దిశలో కూడా వచ్చింది, ఒకసారి దిశలో చూద్దాము. దిశలో చూస్తే ఇంకా కొంత క్లారిటీ వస్తుంది మనకి. ఇక చూడండి, నీ ఏడిపై బీజేపీ షాప్ అంటూ చూసినాం కదా. అరవింద్ ఏమంటారు? ఎంపీ ఈటలను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర బ్యానర్లు వేయడాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఈటల సౌమ్యుడని, ఆయనపై దుష్ప్రచారం సరికాదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు తనకు మధ్య ఈటల గొడవలు పెడుతున్నారనే ప్రచారంలో 100% నిజం లేదని, తమ మధ్య సోదరభావమే ఉందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైనటువంటి చర్చలు ఉండాలి తప్ప వ్యక్తిత్వ హననానికి పాల్పడడం తగదు అంటూ అరవింద్ చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్కు తనకు మధ్య ఈటల గొడవలు పెడుతున్నారనే ప్రచారంలో 100% నిజం లేదని. కేంద్ర మంత్రి బండి సంజయ్కు తనకు మధ్య ఈటల గొడవ, అసలు ఇలా చాలా పెద్ద మీనింగ్ ఉంది ఇలా. అసలు బండి సంజయ్ పేరు ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? బండి సంజయ్కు అరవింద్కు మధ్య గొడవలు ఈటల పెడుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ ఫ్లెక్స్లు ఎవరు పెట్టించారు తెలవాలి. సో బీజేపీ నేతల ఖండన అంటూ చూస్తారు. మొత్తానికైతే పాపం ఈటల రాజేందర్ అయితే ఆడుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఆయనను నాకు తెలిసి అసలు పార్టీ నుంచి వెళ్ళగొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారా మరి ఏందో తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతున్నారు. సో 100% సొంత పార్టీ నాయకులే. మరి అది ఎవరో మరి అందరికీ తెలుసు, కొత్తగా పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రీసెంట్గానే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. ఇక ఆ కక్షతోటి మొత్తానికైతే ఈటలపై పగ తీర్చుకున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎవరెవరైతే ఖండించారో వాళ్ళే దీన్ని వెనకాల ఉన్నారనేటువంటి ఒక నెరేటివ్ అయితే ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈటలకు మద్దతు తెలుపుతా ఉన్నారు, కొంతమంది ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రొఫైల్ చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది ఎవరు దీని వెనకాల ఎవరున్నారు ఏందని తెలిసిపోతుంది. ఇది ఒక పరిస్థితి. నెక్స్ట్